షాద్నగర్లో జరిగిన దళిత అమ్మాయి సునీత తన భర్త మళ్ళీ ఆమె కొడుకును డబ్బులు పోయినాయని ఎదురింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే మరి వాళ్ళు తీయకున్న ఒక దళిత వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళని ఏం చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో మరి ఎస్ఐ రామరెడ్డి గారు వారిని తీసుకుపోయి మరి మధ్యరాత్రి పూట పిలిపించి తీసుకుపోయి బట్టలిప్పి మరి ఆమెను బట్టలిప్పించి కొట్టి చిత్రహింసలు పెట్టి ఆమె నడవ రాకుండా ఇట్లా చేసిండు. ఆయన చాలా దుర్మార్గంగా కొట్టిండు. మళ్ళీ ఆమెను కొట్టిందే కాకుండా చిన్న బాబు 9వ తరగతి చదువుతున్నాడు. ఆ బాబుని ఇట్లా కొట్టిండ్రు. మళ్ళీ ఆ డబ్బులు ఆ బంగారు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందర పడేసినట్టు చేసి షో చేసి ఒక దళిత అమ్మాయి ఎట్లయినా పడతారు, వీళ్ళు ఎట్లయినా ఏదైనా వీళ్ళ మీద అబండం మోపొచ్చు అనే ఉద్దేశంతో మరి ఆ ఎస్ఐ గారు ప్రవర్తన చేసిరు. కాబట్టి ఆయనను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ కాకుండా మరి డ్యూటీ నుంచి ఆయన రిమూవ్ చేసి పడేయాలి. మళ్ళీ అదేవిధంగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక ఏదైతే ఆయన పై ఆఫీసర్ ఎవరైతే ఎస్పీ లెవెల్లో తీసుకుపోయి అతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి మరి ఖచ్చితంగా ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి ఘటన పునరావృతం అయితే ఈ జిల్లాలోనే కానీ రాష్ట్రంలోనే కానీ ఎక్కడైనా ఎస్సీల మీద దాడులు జరిగితే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ ఆధ్వర్యంలో మరి మీ యొక్క వారు చేసిన చేష్టలపైన ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా వారికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మాదిగ జేఏసీ తరఫున నిన్న షాద్నగర్లో ఒక దళిత అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి ఆ ఎస్ఐ గారు నేరారోపణ ఏంటంటే 20 తొలాల బంగారు పోయింది, పైసలు పోయినాయి అని చెప్పేసి ఎవరో వ్యక్తి కంప్లైంట్ చేసిర్రు. చట్టం అన్నది నిదానంగా విచారణ జరుపుతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా అదే రాత్రికి ఆమెని చీర తీసేసి నిక్కరేసి కట్టెలు మోకాళ్ళల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి దారుణ పరిస్థితి. మళ్ళీ ఉదయాన్నే బంగారు దొరికిందని చెప్పారు. కొట్టిన దెబ్బలు వాపస్ రావు. అయినా దళితులపైన ఒకరు కంప్లైంట్ చేసిర్రు అని అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంది, వాళ్ళు చేస్తారా అని న్యాయబద్ధంగా విచారణ చేయాలి. ఒక ఎస్సీ కమిషన్ ఉంది. ఇంత పబ్లిసిటీ ఉన్న ఈ రోజుల్లో కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆమెను నడవరాని పరిస్థితిలో కొట్టడం అన్నది చాలా దారుణము. మొన్న చూసినాము, ఒక రివాల్వర్ చూసి ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసిన ఎస్ఐని ఇదే రేవంత్ రెడ్డి సీఎం గారు రిమోట్ సర్వీస్ చేసిరు. మరి ఇప్పుడు ఈ దళిత అమ్మాయిని ఈ విధంగా చిత్రహింసలు చేసిన ఎస్ఐ గారిని రిమోట్ సర్వీస్ చేయాలని మేము సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా మా ఎస్సీల పైన కూడా ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీరు విచారణ చేయండి. విచారణ కూడా నిష్పక్షపాతంగా జరగాలి. కానీ ఈ విధంగా పక్షపాతంగా ఆ కులాహంకారంతో మా పైన దాడులు చేస్తే సహించము. మేము న్యాయబద్ధంగా ఎదుర్కొంటాము. చట్ట ప్రకారంగా మేము ధర్నాలు కానీ రాస్తారోకోలు చేసి పై అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఇలాంటి అధికారులను రిమోట్ సర్వీస్ చేసి ఇంకా కూడా భవిష్యత్తులో ఇలాంటి అధికారులు ఈ చర్యలు తీసుకోకుండా సూచనలు ఇవ్వాలని డీజీపీ గారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.